సో అట్లానే ఇప్పుడు అంటే లేటెస్ట్గా అంటే యాక్చువల్గా రెగ్యులర్గా మనం గమనిస్తే సైంటిఫిక్గా చాలా డెవలప్మెంట్స్ జరుగుతూ వచ్చినాయి. సో ఒకప్పుడు ఇలాంటి వ్యాధులకి చికిత్స లేకుండా ఆయాసంతో ఉబ్బసం ఇలాంటి ఏ సమస్య వచ్చినా చనిపోయే పరిస్థితి. కానీ ఈరోజు అత్యాధునికమైన చికిత్సలు చాలా వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్య విధానాల్లో చికిత్సకు సంబంధించి ఎలాంటి ఆధునికమైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయో కొద్దిగా ప్రేక్షకులకు తెలియజేద్దాం. ఇప్పుడు చాలా అధునాతనిక వైద్య మెరుగుపడిందండి. ఎలా అంటే మనకి ఆస్తమా లాంటి సమస్యల్లో కూడా జస్ట్ ఇప్పుడు మనం ముందు ఇన్హేలర్స్ అవి వాడేవాళ్ళం. ఇన్హేలర్స్ వాడినా కొంతమందిలో ఏంటంటే తగ్గేది కాదు. ఇలా తగ్గకపోతే కొత్తగా బయోలాజికల్స్ వచ్చాయండి. బయోలాజికల్స్ అంటే ఒక ఇంజెక్షన్స్ అనమాట. ఈ వీటికి ఇన్హేలర్స్కి తగ్గకపోతే ఈ ఇంజెక్షన్స్ ద్వారా తగ్గించే అవకాశం ఉంది. ఇంకోటి కొత్త మోడర్న్గా ఇంకేం వచ్చిందంటే బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అనే వైద్య విధానం ఒకటి వచ్చింది. దీని ద్వారా ఏంటంటే ఇందాక చెప్పాం మనం ఆస్తమాలో కానీ సిఓపిడిలో కానీ వీటిల్లో ఏమవుద్దంటే ఊపిరితిత్తులు ఇది ఎయిర్వేస్ ఏదైతే ఉంటాయో అవి కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. ఎయిర్వే ఇలా అయిపోయిద్ది అనమాట. కాల్ తీసుకుందాం సార్. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి సార్. వెంకటరెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ ఒంగోలు గోపాలనగరం సార్. సార్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. వెంకటరెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. చెప్పండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు సార్. చెప్పండి సార్, చెప్పండి, వింటున్నారు. సార్ కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు ఎఫెక్ట్ అయింది సార్. ఓకే. ఆ తర్వాత నుంచి రెస్పిరేటరీ సిస్టమ్ లో కాస్త మార్పులు కనిపించాయి. ఓకే. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్ దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం? అప్పుడు ఏమన్నా మీరు హాస్పిటలైజ్ అవ్వడం, ఆక్సిజన్ ఏమన్నా అవసరం పడిందండి అప్పుడు ఏమన్నా? లేదండి, 1 వీక్ హోమ్ మెడిసిన్ లో హోమ్ ఐసోలేషన్ లోనే మొత్తం క్లియర్ అయిపోయింది. ఓకే. కాకపోతే మనం ఎప్పుడన్నా రన్ చేసేటప్పుడు కానీ ఏదైనా స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ ఓకే కొద్దిగా త్వరగా ఆయతపడటం. ఇది సుమారుగా అంటే మీకు ఎప్పుడు వచ్చిందండి? 2 years బ్యాక్? అదే అప్పుడు కరోనా మన ఫస్ట్ వేవ్ అప్పుడు వచ్చింది. అప్పటి నుంచి కొద్ది ఇలాంటి సమస్య ఉంది మీకు? అంతే. ఓకే. తర్వాత ఎక్కడ చూపించారండి మళ్ళీ? లేదండి, ఎటువంటి ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు. ఓకే. నా ఏజ్ వచ్చి 42 years ఉంటుంది. 45. ఓకే. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయండి? బీపీ, షుగర్ లాంటివి ఏమన్నా? ఏం లేవండి. ఓకే. అయితే ఒకసారి మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే ఒకసారి ఎక్స్రే అవి చూద్దామండి. దాంట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా ఏంటనేది. ఓకే. ఓకేనండి, ఒకసారి హాస్పిటల్కి వస్తే